కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామాంచగురుం వందే పాణినీయ పయోనిధిం. భగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పడుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన మంత్రార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రారంభ శ్లోకాలుగా గోపాల వింశతిలో ఒక 5 శ్లోకాలు చదువుకున్నాం. ఇంకొక 5 చదువుకొని పాఠ్యాంశానికి పెడతాం. 6వ శ్లోకం. వ్రజయోషిత పాంగవేదనీయం మధురా భాగ్యమనన్య భోగ్యమీడే వసుదేవ వధూస్తనంధ యం తతు కిమపి బ్రహ్మ కిశోర భావ దృశ్యం పరివర్తిత కంధరం భయేన స్మిత పుల్లాధర పల్లవం స్మరామి విటపిత్వ నిరాసకం కయోచిత్ విపులోలూఖల కర్షకం కుమారం నికటేషు నిశామయామి నిత్యం నిగమాంతైరధునాపి మృగ్యమాణం యమలార్జున దృష్ట బాలకేళిం యమునా సాక్షిక యౌవనం యువానం పదవీ మదవీయసే విముక్తే అటవీ సంపదమంబువాహయంతిం అరుణాధరసాభిలాషవంశాం కరుణాం కారణమానుషిం భజామి. అనిమేష నిషేవణీయమక్ష్ణోః అజహద్యౌవనమావిరస్తు చిత్తే కమలాహిత కుంతలం కలాపైః కరణోన్మాదక విభ్రమం మహోమే. మనం నరనారాయణ రూపంలో స్వామి తానే ఆచార్యుడిగా తానే శిష్యుడిగా వచ్చి అష్టాక్షరి మంత్రాన్ని మనకి బద్రీ పుణ్యక్షేత్రంలో అనుగ్రహించారు. దాంట్లో ఇప్పుడు మనం ప్రణవార్థాన్ని తెలుసుకున్నాం. ప్రణవంలో అకారు ఉకార మకారములు ఉంటాయని తెలుసుకున్నాం. నారాయణ పదంలో ఆయ పదం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. అంటే ఎందుకు అది ముందుగా చెప్పారంటే ఆ అకారవాచ్యుడైనటువంటి స్వామికే ఈ మకారవాచ్యుడైనటువంటి ఈ జీవుడు ఆయనకే చెందినవాడు. అందుకో అమ్మ పురుషకారం దాంట్లో ఉంది, అమ్మతో కూడినటువంటి వాడే అని చెప్పగానే తెలుస్తుంది దాంట్లో. ఇంకా రెండోది మరి వరుసగా రావాలి కదా అని అనుకోకుండా నారాయణ పదంలో అంటే ఆయనకే అనేది మనకి మనసులో స్థిరపడి ఉంటే అన్య దేవత ప్రవేశం అంటే దాని మీద మనకి ఆసక్తి ఉండదు అని చెప్పడానికి. తర్వాత ఇప్పుడు అష్టాశ్రీలో రెండో పదమైనటువంటి నమః శబ్దార్థాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో నమ పదార్థాన్ని తెలుసుకుందాం చెప్తున్నారు. నమ పదార్థంలో నా మహ అనేటి 2 అక్షరాలతో కూడినటువంటి పదం అయితే అని చెప్పుకున్నాం. ఈ నమహలో మమ అంటే నాకు, నా అనేది, మహ అనేది అంటే నాకు, నా కొరకు, నేను నా కొరకు, నేను నా కొరకు అనేటువంటి ఆ భావన పోయి నమ పదము నా అనకారము దాన్ని వ్యతిరేకిస్తోంది. నేను నా కొరకు కాదు, నాది కాదు అని చెప్పడమే దీని యొక్క విశేషం. అంటే ముందర మరి మమ అని ఎందుకు చెప్తున్నారంటే మమ అంటే నాది అనేటువంటిది ఒక దాంట్లో మనకు స్థిరపడిపోతుంది కనుక ముందర అది పోగొట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ముందర ఏది వదలాలో తెలిస్తే అప్పుడు ఏది పట్టుకోవాలి అనేది మనకి వస్తుంది. ఇప్పుడు ఓ చెట్టు నుంచి కిందకి పడాలి అంటే ముందర ఆ చెట్టు కొమ్మని కొంచెం వదిలితే కానీ కింద ఎక్కడ మనం ఉండాలి అనేది అప్పుడు కదా దవుతుంది. అందుకోసం అని ముందర వదిలిపెట్టేది మనం తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాం, మనమే స్వతంత్రులము, మనమే శేషభూతులము, నేను సర్వస్వతంత్రుడిని, నాకు నేనే రక్షకుడిని, అంతేత దీంట్లో భగవంతుని యొక్క ప్రమేయం ఏమీ లేదు అని చెప్పుకుంటూ వచ్చారు కనుక ఇప్పుడు అది తెలుసుకున్న వాళ్ళం కనుక మనకి ఈ నమః అనే పదం ద్వారా మనం తెలుసుకోమంటున్నారు. అంచేత తెలుసుకున్నప్పుడు మమ అనేది కాదు, నమః అనేది, నా మమ అనేవి మనం తెలుసు అలా పలకమని చెప్తున్నారు.
ఇప్పుడు దాంట్లో నమః అని కానీ నా మమ్మ అని తలచినప్పుడు ఎప్పుడు అహంకారం మమకారం రెండు కూడా నాశనం అయిపోతాయి. ఎందుకండి అసలు ఇది దేనివల్ల ఇలా వస్తుంది, నాది నాది అనేట్టు ఎందుకు వస్తుంది అంటే అహంకారము మమకారము రెండు కారణము. రక్షణ భారము పరాత్పర్ని ఎందు నిలుచును, తరించుటకు ఇది సులభోపాయము. నారాయణుడు సుదర్శనమని చక్రాయుధంతో లోకములను జయించును. దీనికి ఇది ఎప్పుడైతే మనకి ఈ నమపదానికి అర్థం తెలిసిందో మనకి మన రక్షణ భారము భగవంతుడిది, మనం తరించడానికి ఇది సులభోపాయము అనేది మనకి తెలుస్తుంది. నారాయణుడు తన సుదర్శన చక్రంతో లోకములను జయించును. భగవద్భక్తులు ప్రసన్నులు ఆయన వారు ఏం చేస్తారు, ఈ నమః అనేటువంటి ఒక సుదర్శన ఆయుధాన్ని చేతిలో ధరించుకొని ఆ నామంతో ఆ దాన్ని మళ్ళీ ఆ నమః అనేటువంటి ఒక ఆయుధమనే చేతిలో ధరించి దాని ద్వారా ఈ మొత్తం ఈ లోకాలని జయిస్తున్నారు. కావున ఈ శబ్దార్థ జ్ఞానము మనకి అపేక్షితమై ఉన్నది, కోరదగినది ఉన్నది. నమస్కరించటను దానినే అంజలి అందరూ. మనం శరణాగతి చేస్తున్నాం అంటే నాది నాయన నువ్వే దిక్కు అన్నప్పుడు మనం అంజలి కట్టించాలి కదా. ఆ అంజలి అన్న అకారం చేసి చెప్పబడు జగన్నాథుని నీటి వలె కరిగించి ద్రవీకరించును. ఆయనకి ఇప్పటికే మన మీద చాలా ఆగ్రహంతో ఉన్నాడు. నేను ఎన్నో రకాలైనటువంటి అనే ఉపకరణాలు ఇచ్చినప్పుడు కూడా ఈ జీవుడు ఇంకా అలా నా మీద ఆర్తి లేకుండా ఉన్నాడు అని చెప్పి తను తెలుసుకోలేకపోతున్నాడు అన్నట్టు కొంత కోపంతో ఉంటాడు. కనుక ఆయన ఆ మనసుని కరిగించడానికి నమశబ్దం, ఆయన నువ్వే దిక్కు దిక్కు అనగానే ఆయన కొంచెం కరుగుతాడు. అంజలికే భగవంతుడు వసుడవుతాడు. ఈ విషయమును భరద్వాజ సంహిత కూడా చెప్తుంది. నమశబ్దం స్థూలార్థం ఏమిటి అంటే తత్వదీప గ్రంథం ఇట్లా చెప్తుంది. తనకంటే జ్ఞానమంచే వృద్ధులైన వారితో వినయంతో శరీరం ఉంచి మనసులో నమశబ్దం తలచి వాచికముగా నమః అనుచు రెండు చేతులు జోడించి చేయు అంజలిని నమస్కారమందులు. అష్టాంగాలు కూడా నాలుగు మందికి పెట్టుకొని మనసా వాచా కర్మ మనం నమస్కారం చేస్తాము. అదే కరెక్ట్ అయినటువంటి నమస్కారము ఎలా చేయాలో చెప్తున్నారు. ఇది త్రికరణములతో చేయవలసింది. పరిపూర్ణ నమస్కారం అప్పుడు అవుతుంది. ఆత్మలో సామాన్యమని ఉత్తమని రెండు విధములుగా ఉండడం. ఆ ఉత్తముడే పరమాత్మ, మిగిలిన వారు సామాన్యులు. ఆ ఉత్తముని శేషి అని, మిగిలిన వారిని శేషభూతులని అందరూ. ఆయన శేషి అని పిలువబడతాడు. మనము ఆయనకి శేషభూతులము అంటే ఆయనకే చెందిన వారము, ఆయనకే దాసులము. ఈ శేషికి నమస్కరించేవాడు శేషభూతుడు. శేషి ఇష్టానుసారం ఉపయోగపడేవాడు శేషభూతుడు. అంటే ఈ శేషభూతుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, నేను ఆయనకే చెందిన వాడిని అని ఉండాలి, ఆయనకి యథేష్ట వినియోగార్హమై ఉండాలి మనము అని తెలుసుకోవడమే అది ఈయన యొక్క ఇది. వినియోగించుకున్న వాడు శేషి, అతను నిరుపాధిక బంధువు. ఆయనకి ఏవి కారణాలు అక్కర్లేదు. మనం చేసే పారాయణలో లేకపోతే ఇన్నిసార్లు నువ్వే నాకు శాశ్వతుడు అని అనుకుంటే నేను చేస్తాను అలా అని కాదు. ఆయన ఒక్కసారి మనం ఆయన నువ్వే దిక్కు అన్నా కూడా చేస్తాడు. ఆయన కారణాలు ఇంకేం అక్కర్లేదు. ఆయన ఎందు ఆర్తి ఉంటే చాలు. కాకపోతే ఆ ఒక్క మాట అయినా మనం అనాలి, లేకపోతే ఆయన రాడు. శేషభూతుడు ఉపాధి కలవాడు. మనం ఏంటి, మన స్వరూపం ఏంటి, ఏదైనా ఒకటి చేయాలంటే ఏదో ఒక కారణం ఉండాలి దానికి, లేకపోతే దానికి వచ్చే ఫలితాన్ని కూడా మనం ఆశించే చేస్తాం. ఈ మనం చేసేది ఏమిటంటే ఆయనకి చేయి నమస్కారము, నా మమ్మము అంటే నేను నాకు కాదు అనేటువంటి తలంపుతో ఆయనకు దాసం పెడితే చాలు అని చెప్పి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. దాన్ని నికృష్టులైన జీవులు లేక భక్తులు అనుభూతితో చేయగా అది శేషుని లోబడినట్లు ప్రేరేపించును. ఆ రకంగా ఆ భగవంతుణ్ణి మన వైపు ఉన్ముఖుడయ్యేటట్టుగా చేస్తుంది ఈ దాసోహం వల్లే. నమః యొక్క సూక్ష్మార్థమేమి, దీని యొక్క అసలు స్వరూపం చెప్తున్నారు. సింపుల్ గా చెప్తా ఉంటున్నారు. కనిపించే వస్తువులలో నావి నా వారివి అను మమత్వము ఉండును. దీంట్లో ఏ వస్తువు కనపడినా సరే ఇది నావండి లేకపోతే ఇది మా వాళ్ళదండి అనేస్తాం. దాన్ని మమ్యం అందరు. మమత అనగా అభిమానము, దాని యందు ఒక ఇచ్చ, అదే నా ఒక ఏంటంటారు దాన్ని ఏంటంటే
దాని ముందు అంటే కావాలి అని అనిపించడం. మమత ఎందుకు కలుగును? దేహేంద్రియముల అనుభవం వలన మమత కలుగును. దాన్ని అనుభవిస్తుంటే ఇంద్రియాలకు లోపడిపోయి అవి ఇచ్చే సుఖాలకు మనం కనుక ఆ అనుభవాన్ని పొందుతుంటే దాని మీద ప్రీతి కలుగుతూనే ఉంటుంది. దీని ఫలితం ఏమవుతుంది? మిథ్యాజ్ఞానం. మిథ్యాజ్ఞానం అంటే మిథ్య అంటే ఒక ఊహ. ఊరికే మనం అనుకుంటాం, అబ్బో మనం అనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా మనకి ఎంతో ఇవే శాశ్వతమైనవి, ఇవే మనకి ఆనందదాయకమని అనుకుంటాం. ఈ అజ్ఞానము నమే మమ అను పరిశుద్ధ జ్ఞానం వలన తొలగిపోను. మరి ఈ అజ్ఞానం ఎలా పోతుందండి అంటే ఆ మహా అనేది అలాగే మమ అనేది వీటిని వదిలేస్తే అప్పుడు అనుకోవాలి నమే మమ, నాది కాదు నాది కాదు, నాకు నేను కాదు అని అనుకుంటూ ఉంటే ఆ అజ్ఞానం తొలగిపోతుంది. కనుక నమ అనబడుచున్నది. ప్రణవం నందలి అర్థస్వరూపం వలన నేను నాకు కాదు, నేను అస్వతంత్రుడను, పంచభూతాత్మైంది శరీరము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, శబ్దాదులు, అహంకార చతుష్టయము ఇవి ఏవియు నావి కావు. 24 తత్వముల కల పరమాత్మకే అను జ్ఞానము కలుగును, అనేటువంటి జ్ఞానము కలుగును. ఇట్లా సర్వము విష్ణుమయమే అను సమీచీన జ్ఞానము ఈ నమస్సుచే కలుగుతున్నది. అది అని చెప్తున్నారు. అంటే ఏమిటి? ప్రణవంలో చెప్పేటువంటి అర్థం కనుక అకారు కారు మకారముల యొక్క అర్థం తెలుసుకుంటే అప్పుడు మనకి ఏమేమి తెలియాలి? నేను నాకు కాదు, నేను స్వతంత్రుడను కాదు, ఈ శరీరము పంచభూతాత్మైంది, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శబ్దాలు, అహంకారం ఇవన్నీ కూడా ఈ 4 రకాలైనవన్నీ కూడా పోతాయి దీని గురించి తెలుసుకుంటే. 24 తత్వాలకి కూడా అంటే జీవతత్వానికి కూడా ఆయనే ప్రతీక. ఈ తత్వాలకి ఈ 4 తత్వాలు పరమాత్మకి అయినటువంటి జ్ఞానం కలిగితే 25వ తత్వం అయినటువంటి మకార వాచ్యమైనటువంటి ఈ జీవుడు పరమాత్మకే చెందినవాడు అనేది మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మనకి కలుగుతుంది ఈ నమ శబ్దం చేత. ఇంకా ఈ అర్థానికి నమ యొక్క అర్థం ఇంకేనా ఉందా అని చెప్తున్నారు. ముఖ్యమైనది ఇంకొకటి ఉంది అంటున్నారు. అది తత్వదీపం 1వ ప్రకరణం నందు చెప్పుచుంది. నమ శబ్దము న్యాసవాచకము. న్యాస అంటే ఉంచబడింది, స్వామికే అని చెప్పేది. న్యాస శబ్దము పరమాత్మని చెప్పును. సాక్షాత్తు భయభూతుడు అతడే. ఈ లీలా విభూతికి నిత్య విభూతికి కూడా కర్త ఆయనే. నా ముఖ్య మార్గమును సూచించును. నా అంటే కాదు, నాది కాదు అనేదాన్ని ఆ మార్గాన్ని మనకు తెలియజేస్తుంది. మా ప్రాధాన్యతను నిరూపించి చెప్పను. ఈ మాని ఎందుకు అంటున్నాం? ఇన్నాళ్ళు అమ్మ నాది నాది అని ఎందుకు అంటున్నాం అనేది కూడా అదే తెలియజేస్తుంటుంది. విసర్గకి ఎందు ఉంది అంటే భగవంతుడు పురుషోత్తముడు, శక్తివంతుడు, అత్యున్నగును ప్రభువును తెలుపును. అది విసర్గలు ఎందుకున్నాయంటే ఆయనకే, నారాయణుడికే అని అనడానికి ఆయన యొక్క ఆయన్ని తెలియజేస్తుంది. రామ అన్నప్పుడు రాముడు అని ఎలా ఉందో ఆ పురుషోత్తముడైనటువంటి భగవంతుడిని తెలియజేసడానికి అది ఉన్నది. ఇట్లా షడ్గుణములచే పరిపూర్ణుడు పరమాత్మ ప్రాప్తికి నమః లేదా నమస్సు ప్రధాన ఉపాయము. ఆ షడ్గుణ పురుడైనటువంటి ఆ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సులైనటువంటి ప్రధానమైనటువంటి 6 గుణములు అంటే 6 అని కాదు, వాటిలో కొన్ని వేల ఒక్కొక్క దీంట్లో ఎన్నో సకల కళ్యాణ అసంఖ్యేయ కళ్యాణ గుణాకరుడు ఆయన. లెక్క పెడదామంటే వీలు కానటువంటి గుణాకరుడు అయినటువంటి వాడు, హే గుణములు లేనివాడు అనేది భగవత్ శబ్దాన్ని కదా. అంచేత అది తెలుస్తుంది. అంచేత నమః అనుకోవడం అన్నది లేదు, అంజలి ఘటించి మనం రుజుత్వంగా ఆయన చేరుకుంటే అదే ఉపాయము. ఓం నమఃనో, నమో నమఃనో, నారాయణాయ నమః పద ప్రయోగమునకు ప్రాచీన సాహిత్యమున ప్రమాణములు ఎచ్చటెచ్చట లభించును అనేది కొన్ని ప్రమాణాలు చూపిస్తున్నారు. యజుర్వేదం 1:4లోను, భారత సభాపర్వం 66:41, భగవద్గీతలో 9:41లోను, 18:65 నందు కూడా లభిస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే మనకి ఇవన్నీ కూడా ఇవే అని కాదు, మర్చిపోక 4 3 చెప్పారు. కానీ
ఇంకా వీటిని అన్ని చోట్ల ఏ స్తోత్రం తీసుకోండి, లేకపోతే ఏది ఒక రామాయణ భర్తాలు తీసుకోండి, ధర్మశాస్త్రాలు తీసుకోండి, ఆగమాలు చూసుకోండి, పెద్దలు ఆప్తవాక్యాలు తీసుకోండి, ఎక్కడ చూసుకున్నా ఈ నమశబ్దార్థం పూర్తిగా తెలిసిన నాడే మనం భగవంతుడిని చేరుకోగలము అనేది సుస్పష్టము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నమ పదార్థంలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి ఒక లిస్టు చేసుకుంటే మనం చెప్తాను. ఇప్పుడు అంటారు కదా సింహావలోకనం అని, మనం విడిగా ఒక 4 పాయింట్ వైజ్గా చూసుకుంటే మనకి అలా గుర్తుండిపోతుందని చెప్తున్నాను. నా మా అనేవి 2 అక్షరాలు కదా. మహా అనేది ఏం తెలియజేస్తుంది? నా రక్షణ నాదే అని తెలియజేస్తుంది. నా అనేది ఏం చేస్తుంది? అది కాదు అంటే వ్యతిరేకం, నువ్వు అనుకున్నది అది కాదు అని తెలియజేస్తుంది. అంటే నీకు నువ్వు కాదు అని అర్థం చెప్తోంది. దీంట్లో కూడా ముందర మహా చెప్పడంలో అసలు విషయం ఏమిటి అంటే, ఎందుకు అలా చెప్తున్నారు? ముందర నా చెప్పి కదా మహా చెప్పాలి. ఇన్నాళ్ళు మన తత్వం ఏంటో అది కదా, ఒరే నువ్వు ఇలా అంటున్నావు ఇది కాదు అని అప్పుడు కదా ఇలా ఉండదు చెప్తాడు కదా, ముందర మనం చెప్తాం పిల్లలకైనా. అంచేత విడవదగిన దాని గురించి చెప్తారు. దానికి ఉదాహరణగా వీడిమిన్ అలాంటివన్నీ చెప్పుకున్నాం. అలాగే విభీషణ ఆశ్రయించినప్పుడు కూడా వదిలొచ్చాను అని చెప్తాడు. నాకు నేను కదా అని ఇప్పుడైతే నాకు నేను కాదండి, నాది నేను అనుకుని నాది కాదండి, నేను చేసేది నేను నా కొరకు కాదండి అని చెప్తాను. అంత ఎందుకంటే అంత స్వార్థాన్ని ఒక్కడే ఉజ్జీవిస్తే చాలా. అంటే ముందర నువ్వు బాగుపడరా అప్పుడు ఇంకోటి చెప్తూ అని అంటారు కదా, అందుచేత అందుకని అలా చెప్పారేమో అని అనుకోవాలి. తర్వాత ఇదేంటి ఈ నమపదము ఈ శేషత్వానికి విరోధం అయిపోతుంది. అంటే నేను భగవంతుడు శేషభూతుణ్ణి అని అనిపించినా లేదు నాకు నేనే చెందినవాడిని అనేటువంటి స్వాతంత్రం, అది దానికి స్వాతంత్రం అనేది ఆ శేషత్వానికి విరోధం అయిపోతుంది. అదే నమశబ్దానికి కూడా విరోధం అయిపోతుంది. నేను స్వతంత్రం అనుకున్నంత కాలం నేను ఇంకోటికి చెందిన వాడిని అనేటువంటి స్పృహే మనకు రాదు కదా. అంటే ఇప్పుడు విరోధులు ఏమేమయ్యారు మనకి? స్వరూప విరోధి, ఉపాయ విరోధి, రెండోది ప్రాప్తి విరోధి. స్వరూప విరోధి అంటే మనం ఈ జీవుడి యొక్క స్వరూపం ఏంటి? ఆ భగవంతుడికే శేషభూతుడిగా ఉండడం అనేది స్వరూపం. ఉపాయం ఏంటి? ఆయన తప్ప ఇంకో దిక్కు లేదు, నాకు నేను రక్షకుని కాదు అనుకోవడం. వీటి వల్ల ఈ 2 అర్థాలు తెలిస్తే వచ్చేటువంటి ఆ ప్రాప్తికి కూడా అది దక్కకుండా పోతుంది. అంటే ప్రాప్త విరోధి. అంటే స్వరూపం ఏమవుతుంది? ఇన్నాళ్ళు ఇతర శేషత్వాన్ని కోరుకున్నాం. తర్వాత ఉపాయం ఏమవుతుంది? తన రక్షణ తానే అని అనుకున్నాడు ఇన్నాళ్ళు. ఆ తర్వాత ఆ 2 వాటి వల్ల అలా అనుకోవడం చేత కైంకర్యానికి కూడా విరోధులుగా అయిపోయాయి. ఇప్పుడు ఈ నకారం యొక్క అర్థం తెలుసుకుంటే నా మహా అనేది పూర్తిగా మనకి తెలుసుకుంటే పోతాయి. అదే ఎలా పోతాయి అంటే, నేను నా సొత్తు కూడా నీదేనయ్యా, నేనేం కాదు అని అనుకోవడం. నేను వేరే దిక్కు లేని వాడును అనన్న గతిత్వం ఆకించిన్యతము. నువ్వే దిక్కు అంటే చాలదు, నేను వెధవని, నేను ఎందుకు పనికిరాను, అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవ భూహు అని చెప్తారు కదా, 12, 13 దాంట్లో ఉంటాయి. అవన్నిటి యొక్క అర్థాన్ని తెలుసుకొని అవి ముందర పెట్టుకొని మన అజ్ఞానాన్ని, మన అసక్తతని ముందర పెట్టుకొని స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఆచార్య దగ్గరికి కూడా అలాగే వెళ్ళాలి, భాగవతత్మ దగ్గర కూడా అలాగే వెళ్ళాలి. నాకు అన్ని తెలుసుకుంటే ఇంకా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? అంచేత నువ్వు దిక్కు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు అని అనుకోవడం. కైంకర్య విరోధులైనటువంటి ఈ ప్రాకృతి లాభాలన్నింటినీ కూడా అంటే తన కొరకే ఫలం అనేది కూడా పోగొడుతుంది. ఇన్నాళ్ళైతే అబ్బా నేను చేశాను కన్నా ఫలం నాదే, నాకు చెందిందే అనుకున్నాం. మనం ఏం చేసినా దాని నుంచి వచ్చేటువంటి ఆ ఫలం నాదే అనుకున్నాం. కాదు ఆ స్వామికే అనేది చెప్పడం. అయితే పైన మొదట చెప్పుకున్నాం. మరి ఈ విరోధులు అస్సలు ఇలాంటి భావన ఎందుకు వస్తుంది అంటే అహంకారం మమకారం వల్ల వస్తుంది. మహా అనేది ఏం తెలిసింది ఇప్పుడు లాస్ట్గా చూసుకుంటే స్వరూప నాశనకారే అయిపోయింది. నమః అనేది ఆత్మ ఉజ్జీవించడానికి ఒక హేతువైంది. ఆ స్వామిని దర్శించండి, ఆయన్ని నమస్కరించండి, దాస్య రసానుభూతిని కూడా. అంటే ఇలా తెలుసుకుంటే ఈ ప్రణవం యొక్క అర్థం, నమః యొక్క అర్థం కన్నా తెలుసుకుంటే ఈ
మనము ఆ ఆ ఆ దాస్యం అనేటువంటిది అంటే కైంకర్యము మనం ఆయనకే సేవకలం అనేటువంటిది మనకు మనస కర్మ కలిగితే దాని నుంచి వచ్చేటువంటి రసానుభూతిలో అమృతంలో మనం పొంగిపోయి మునిగిపోతాం. ఈ దాస్యము భాగవతుల అది ఏమండి భగవంతుడు ఒక్కడికే మనం చాలండి వీళ్ళందరినీ మనం ఏం పట్టించుకోగల చూసే దేవుడే కదా మన కర్మ పుణ్యపాపాలను పోటీ ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన తప్ప వీళ్ళందరూ వట్టి అది వట్టి వాళ్ళు అనుకోకూడదు మనం. ఇది భాగవత పర్యంతం వరకు అయినప్పుడే భగవంతుడు తన దగ్గరికి చేర్చుకుంటాడు. సరే నువ్వు ఇంకా నా దగ్గరికి వచ్చావు, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలో అసలు ఇంకా నీకు పూర్తిగా తెలియలేదు, అలా పడుంటూ అన్నట్టుగా మనకు తెలియకుండానే మనం మళ్ళీ ఇంకా దాంట్లో అనుకుంటాం, అయ్యో ఇంత చేస్తున్నా ఏమిటి దేవుడికి దయలేదు ఆయన తిట్టేసుకుంటాం. అది చాలా తప్పు అని చెప్తున్నారు. అంటే భగవత్ శేషత్వము భగవత్ శేషత్వం నాకు హద్దు ఏమైంది ఇప్పుడు? చివరి హద్దు ఏది? భాగవత శేషత్వము. ఆ భాగవతుల వరకు పర్యవసించినప్పుడే అది భగవత్ శేషత్వము అవుతుంది. నిత్య నివాస అయినటువంటి ఆ లక్ష్మీపతితో కూడా ఆ తల్లిని వదిలేయకూడదు. ఆవిడ మళ్ళాగా శేషపుత్రాలే కదా, లక్ష్మీపదానికి అర్థం అని చెప్పుకున్నాం. ఆవిడకి ఎంత సత్తా ఉందంటే మరి ఉన్నా కూడా ఆవిడ ఆయనకి శేషపుత్రాలగానే ఉంటుంది. అది ఆ లక్ష్మీపతితో కూడినటువంటి ఆ లక్ష్మీనారాయణనే అలాగే వాళ్ళతో లక్ష్మీదేవితో పాటు భాగవతుల్ని, ఆ భాగవతుల్లో ది బెస్ట్ ఎవరు? ఆచార్యుడు కదా. ఆచార్యుడికి అందరికి కూడా మనం శేషభూతులమే అనేటువంటిది ఈ నమ పదార్థం కనుక అర్థం పూర్తిగా తెలిస్తే అలా అసలు భగవంతుట ఎంత వాత్సల్యపురుడితో అనడానికి ఒక 2 మాటలు చెప్పుకుంటే చాలండి మనకి. ఆ పరమపదంలో ఎంత సౌఖ్యాలు హాయిగా ఆయనకి ఏంటండి మహారాజు అంటాం మామూలు వ్యక్తులను చూసే. అలాంటిది ఈ విశ్వం అంతా కూడా ఆయన్ని సేవిస్తూ ఉంటే ఆయనక ఆ పరమపదంలో హాయిగా నిత్యసురులతో ముక్తులతో హాయిగా అసలు మనకైతే అంత భోగం కనుక ఇక్కడ మనకి కొంచెం దొరికితేనే అసలు ఎవడ పక్కవాడు కనపడు మనకి. అలాంటిదిట ఆయనకి ఏమిటి, అయ్యో ఈ బద్ధులు పాపం అలా పడున్నారే, మంచి విషయమే మంచి అనుభవమే, వీళ్ళలాగా వాళ్ళు పొందలేకపోతున్నారే అని ఎప్పుడు విచారమేనండి. ఎంతున్నా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఎందుకుంటాడు ఆయన? అయ్యో చూడండి, ఓ మంచి పదార్థం చేసుకుంటేనే, ఒక మంచి విషయం ఉంటేనే అయ్యో నా పిల్లాడి దూరంగా ఉన్నాడే, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడే, వాడికి ఇది ఇష్టమే అది ఇష్టమే అని అనుకుంటాం. మనం కడుపుని పుట్టిన బిడ్డే కదా వాడు కూడా. ఓ వాడో చెవిటివాడో గుడ్డివాడో లేతే ఏదో మతిస్థలం లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు కోపం చేస్తూ. దూరం అయిపోతే ఎంత తల్లడిల్లిపోతామండి. మనకి తల్లి తండ్రి సర్వస్వం ఆయన అయినటువంటి స్వామికి బాధ ఉండదా? ఆయనకు అన్ని భోగాలున్నా సరే అయ్యో వీళ్ళు ఈ బదులు ఎప్పటికొస్తారు, నేను ఇచ్చిన దీన్ని ఈ ప్రమాణాలన్నిటినీ ఎప్పుడు ఆకలి చేస్తుంటారు, నా వైపు ఆ దృష్టి ఒక్క అడుగైనా కొంచెదైనా చేస్తే బాగుండే అని అనుకుంటూ అలా తాపత్రయపడతాడట. ఎంత బాధపడుతుంటాడంటే అయ్యో అక్కడున్న వాళ్ళ గురించి కూడా ఆయన బెంగే. ఆ గోష్ఠి అందరూ ఆ భక్తులందరికీ కూడా ఏమైపోతుందో నా భక్తులకి ఏం ఆటంకం వస్తుందో అని క్షణం అలా ఏమర్పు లేకుండా ఉంటాడండి. అలాంటి వాత్సల్య పురుషుడైనటువంటి ఆ నారాయణ పదాన్ని కూడా మనం అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణ శబ్దార్థ విచారణకు పూనుకొనుట ఇప్పుడు మనం ప్రస్తుత కర్తవ్యం. నమః శబ్దార్థం తెలుసుకొని నారాయణ శబ్దార్థం నెరుగుట శ్రేష్టము. అసలు నీ స్వరూపం ఏంటో నీకు తెలిసిన తర్వాత కదా నేను అకుంచుణ్ణి అనన్యగతికుణ్ణి, నేను రక్షకుణ్ణి కాదు, నేను ఎందుకు లేదు, నేను ఆ నారాయణకే చెందిన వాడిని అనేటువంటివి తెలిసినప్పుడు కదా ఆశ్రయిస్తాం. అంచేత నమశబ్దార్థం యొక్క ఆ ప్రణవం యొక్క అర్థం తెలుసుకొని అప్పుడు మనం నారాయణ దగ్గరికి వెళ్దాం శ్రేష్టము. 24 తత్వంతో కూడిన ప్రకృతి కంటే పరమైన 20వ వాడు పురుషుడు అనబడవాడు. దేవ మానవ తిరియకు స్థావర జంగములకు ఆత్మ అయినవాడు. ఒక రాయి రప్పల్లో ఉండడం అంటే సమస్త 4 రకాలైన జీవరాశులన్నిట్లో కూడా ఆయన అంతర్యామిగానే ఉన్నాడు, ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మకి మళ్ళీ
ఆ అంతర్యామిగా ఉండి ఆ శేష ఈ మొత్తం సమస్తాన్ని తను వాటికి సత్తను కలిగిస్తున్నాడు. నరశబ్దం చే పిలువబడుచున్నాడు. ఇతిహాస సముచ్చయ గ్రంథము చెప్పున్నదేమనగా నరశబ్దం చే చెప్పబడు వానిచే జనించినవి నారములు. ముందర నారాయణలో నర అనేటువంటి ఒక శబ్దాన్ని తీసుకుంటే ఈ ఈ శబ్దం చేత ఈ పుట్టినవే ఈ నారములు అని చెప్తున్నారు. నారములు అంటే ఆధారముగా కలవాడు కనుక నారాయణుడు అంటే ఈ నార పదార్థములన్నిటికీ కూడా ఆధారభూతుడైన వాడు కనుక ఆయన నారాయణుడు అని చెప్పచ్చు అంటున్నారు. సుబాలోపనిషత్తు నారములు జీవన సమూహం అన్నియు నిత్యమైన జీవన సమూహమునకు వాచకముకు శబ్దము ప్రాప్యవాచకము కనుక చేతనులకు ప్రాప్యభూతుడు నారాయణుడియు వక్కాణించుచున్నాడు. అంటే ఈ జీవ సమూహం అన్నిటికీ అంటే చేతనాలకి అచేతనాలకి అన్నిటికీ కూడా ఆయన ఆధారభూతుడైన వాడు కనుక ప్రాప్యుడు కూడా పొందదగిన వాడు కూడా ఆయనే కనుక నారాయణుడు అని చెప్తున్నారు. అంతేకాదు తల్లి తండ్రి సోదరుడు నివాసము శరణము రక్షకము ఉపాయము నెయ్యము గతి నారాయణుడే అని చెప్పుకుంటాం. వీటికి మనం చాలాసార్లు ఎవరైనా కూడా చెప్పుకున్నాం. మనం ఉండడానికి ఇచ్చింది చోటు కల్పించింది ఆయన్ని. ఆ ప్రళయకాలంలో నామరూప విభాగం లేకుండా ఒక ముద్దలాగా పడి ఉంటే మనకి నామరూపాలు ఇచ్చి మనం చేసిన పూర్వజన్మ పుణ్యఫలాల్ని మనసులో పెట్టుకొని వేదాన్ని ఒకసారి స్మరింప చేసుకొని ఆ వేద ప్రమాణం ప్రకారం ఆయన నియమాన్ని తప్పకుండా మనం చేసినటువంటి ఈ పూర్వజన్మ కొన్ని కోట్ల నుంచి ఉన్నటువంటి మన పుణ్యపాపాలుగా మన కర్మలకు అనుగుణంగా ఈ 4 జన్మలలో మనకి ఏది తగిందో అది ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన వాటికి కూడా మళ్ళీ పోషకుడు ఆయనే, నివాసం ఇచ్చేవాడు ఆయనే, మన ఒక స్నేహితుడుగా రక్షించేవాడు ఆయనే, ఉపాయం కూడా ఆయనే. అన్నీ కూడా రక్షణ అంటే ఒక క్రిమి కీటకంగా పుట్టిన దానికి కూడా ఆయనే కదా రక్షకుడు. అంటే దానికి వచ్చే చెడుని పోగొట్టేవాడు, దానికి కావాల్సింది ఇచ్చేవాడు కూడా ఆయనే. అన్నీ కూడా ఆయనే. తత్వదీపము దీన్ని ఇంకా వివరించింది. నరశబ్దం చే చెప్పబడు నారములు అనబడేవారు చేతనులు. ఈ నారములు అంటే చైతన్యము కలిగినటువంటి చేతనులు. వారికి ఆధారము ఉపాయం అవట వలన రక్షకత్వ శేషిత్వములు సిద్ధించిన వాడు ఉపేభూతుడునందున మునులు అతన్ని నారాయణ అని పిలుస్తున్నారు. అంటే ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే, ప్రాపకము కూడా ఆయనే కనుక ఆయన్నే మూలము ఆయనే, మూల పదార్థం ఆయనే అని. అంటే రక్షత్వము శేషత్వములు శేషికి ఉండవలసినటువంటి సర్వలక్షణాలు ఆయనకున్నాయి. ఆయనకు దయ అనేటువంటి గుణం లేకపోతే మన మీద జాలి చూపించలేదు. వాత్సల్యం అనేది లేకపోతే మన దోషాలు ఎప్పుడు ఆయనకు కనపడుతుంటాయి. సౌలభ్యం అనే గుణం లేకపోతే అసలు అంతటి వాడు మన దగ్గరికే రాడు. అవతారాలన్నీ కూడా మనకి మన కోసం వచ్చినవే తప్పకుండా చెప్తున్నాయి. దుష్టుల్ని ఎలాగా శిక్షించాడో, సాధువుల్ని ఎలా రక్షించాడో మనకు అనేకమైనటువంటి ఇతిహాసాలు ఈ ధర్మశాస్త్రాన్నింటిలో కూడా మనకి తెలుస్తున్నాయి. నారములు సర్వజీవ సమూహము, అన్ని జీవ సమూహాలే నారములు. అంటే వానికి దిక్కు ఆలంబనము అంటే ఒక ఊత కలిగిన వాడు ఆయనే కనుక నారాయణుడు స్తుతి పాత్రుడైనాడు. ఎవడు నిన్ను పుట్టించాడో, ఎవడు పెంచుతున్నాడో, ఎవరి వల్ల మళ్ళీ నువ్వు అంత మాత్రం ఇవన్నీ తెలుసుకుంటే ఆయన స్తుతి పాత్రుడో కాదో మనకు తెలుస్తుంది కదా. సర్వేశ్వరుడుగా అతన్ని ఏకాగ్రతతో నిత్యము ధ్యానించడానికి దానము తీర్థము తపస్సు యజ్ఞములతో ఏమి పని? అసలు ఆయన ఎందుకనక సర్వము ఓ దానము ఆయనకే, ఓ తీర్థము ఆయనకే, ఓ తపస్సు ఆయనకే, ఒక నామము ఆయనకే, ఒక మనకి రక్షకుడు అనే ఆయనే. అలా అన్ని మనం చేసే యజ్ఞ యాగాలు సమస్తము కూడా కర్త భోక్త ఫలము అన్నీ కూడా ఆయనే కనుక చేసినట్టయితే ఇంకా మనకి ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదించవలసింది ఉండదు. నారాయణాత్మక జ్ఞానము శ్రేష్టము. నారాయణకి చెందినటువంటి ఆయన గురించినటువంటి భగవత్ సంబంధం కలిగి ఆయన గురించి తెలుసుకోవడమే మంచిది. అదే యాగము
యోగము. శాస్త్రములు పరస్పర విరుద్ధమైన విషయముల చెప్పును, వాని వలన ప్రయోజనం సిద్ధించదు. అంటే ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవాలంటే మరి ఇప్పుడు ఈ శాస్త్రాలు లేకపోతే ఏంటి ఈ కథలు లేకపోతే ఏవో అందరు చెప్పే విషయాలు ఇవా అనుకుంటే కాదు. అవన్నీ చెప్పేటప్పుడు ఒకళ్ళ చెప్తారు, ఒకళ్ళ చెప్తారు, ఒక శాస్త్రంలో చెప్తుంది, ఒక శాస్త్రంలో చెప్తారు. ఇవన్నీ కాదండి. అందుకే ఆయన వేదము అనే దాన్ని మనకి ఇచ్చారు. వేదం అంటే ఏంటి? అది అపౌరుషేయం, ఎవరు రాయలేదు. రాస్తే కొన్ని తప్పనిసరి అయినటువంటి కొన్ని దోషాలు ఉంటాయి, కానీ ఏ దోషము ఉండదు. అది దాంతట అదే భగవంతుని సంకల్పంతో వచ్చిందే కనుక అది రాయబడలేదు. కనుక దాన్నే మనం తెలుసుకోవాలి. నారాయణుడే పరమధర్మము, పరమ తపస్సు, పరమ జ్ఞానము, సర్వశాస్త్రంలో అతన్నే చెప్తున్నవి. అందుకే ఆయన్నే శరణు, ఆయనే మనకు దిక్కు అని అన్నీ చెప్పినాయి. కనుక జీవులు నారాయణ పరులు కావాలను. ఆ పరుడు ఎవరు అంటే నారాయణుడే. అంతకంటే వారి ప్రార్థనను అంగీకరించేవాడు, కోరికలు తీర్చు ఉదారుడు, సమర్థుడు వేరెవరు లేరు. మనం చదివేటప్పుడు, చెప్పేటప్పుడు, స్తోత్రాలు చదువుకునేటప్పుడు, పారాయణ చేసుకునేటప్పుడు, లేకపోతే మన మనసు దాని మీద ఉండదు, ఒక ఏకాగ్ర చిత్తం ఉండదు, ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునేది ఉండదు. ఊరికే చదువుతాం, చేస్తాం, అన్నీ అంటాం, జపాలు చేస్తుంటాం, తలసం పెడుతుంటాం. మన బుద్ధి మనస్సు అన్నీ ఈ ప్రకృతి సంబంధం వల్ల ఎటో పోతుంది. మనం ఎలా చేసినా పోన్లే ఎలా తలిచావు కదా చాలే అనుకుంటాడు తప్ప పాపం మన కోరికలను తీర్చడంలో ఎప్పుడు వెనకంజ వేయడు. కాకపోతే ఆయన నువ్వే నాకు దిక్కు అనేటువంటి ఆ మానసికమైన ప్రవృత్తి మనలో ఉండాలి. అతడు పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు, దేవతలకును నియంత. ఏమంటే మరి ఈ 3 దేవతలు ఉన్నారు కదా అంటే ఆ దేవతలు బ్రహ్మ, రుద్రుడు వీళ్ళతో సహా అందరిని నియమించిన వాడు ఆయనే. వీళ్ళందరూ కూడా ఆయనకి అంతేకాదు, ఆ నిత్య విభూతిలో ఉన్న అక్కడ అన్ని ప్రతి పదార్థం అక్కడ ఉన్నటువంటి నిత్యశులు, ముక్తులు, అమ్మ అందరూ కూడా ఆయనకి శేషభూతులే. అన్న దేవులకు ఆది అయిన వాడు ఆయనే. అందరికీ మొదటివాడు అంటే మూల కారకుడు ఆయనే. విశ్వం అంతకు స్వామి ఆయనే, విశ్వానికి స్వామి. ఈ ఈ ఈ చేతన వర్గము, అచేతన వర్గము అన్నీ కూడా ఆయనకి చెందినవే. అతనిని తల్లిగాను తండ్రిగాను గ్రహించమని స్మృతులు కూడా, ధర్మశాస్త్రాలు కూడా అలాగే చెప్తున్నాయి. బుద్ధిమంతుడు ఎవరైనా అతన్ని అగ్నికార్య రూపినిగా, వేద స్వరూపినిగా, తపోరూపినిగా పరిగ్రహించను. ఈ విషయాన్ని ఈ శనక సంబంధనాల దగ్గర నుంచి ప్రతి ఆచార్యులు, ఆళ్వార్లు, పూర్వపు తపోనిష్ఠులైనటువంటి మునులు అందరూ కూడా ఆయనేనండి. వేద స్వరూపుడు ఆయనే, తపోరూపుడు ఆయనే, అలాగే కార్యరూపుడు కూడా ఆయనే. కాలము, అగ్ని అన్నీ కూడా ఆయన అధీనంలో ఉన్నవి అని తెలుసుకొని అన్నే ఆశ్రయిస్తున్నారు. స్వర్గముగా, మోక్షముగా, అనుష్ఠానముగా అతన్ని గ్రహించను. ఈ ధర్మ, అర్థ, కామ మోక్షాల్లో ఎవరు ఏది కోరుకుంటే వాళ్ళకి అది సంప్రాప్తింప చేయగలిగిన వాడు. నారబట్టలు ధరించినను, జడలు ధరించినను, దండము ధరించినను, ముండిత శిరస్కుడైనను, భూషణము ధరించినను ధర్మమునకు మూలభూతము కాలేరు. అది ధర్మం అంటే వేషాన్ని బట్టో, భాషని బట్టో వాళ్ళ ధర్మనిష్ఠులు అనుకోవడానికి వీలు లేదు అంటున్నారు. నారబట్టలు వేసేసుకొని, జడలు ధరించేసుకొని, దండాలు చేతిలో పుట్టేసుకొని, ఆ శిరస్సుని గుండు చేయించేసుకొని, కేశాలు కంట చేసుకొని, భూషణాలు ధరించి అని చేస్తే వాళ్ళు ధర్మానికి మూలపుతులు ఎప్పుడూ కాలేరు. పాపులు, నుసుంచులు అయిన వారును ఆయన పరమ పదము పొందగలరు. ఆ వాడు నశించుడు అంటే ఒక దుష్టుడు కూడా, అంటే ఒక జాతి చేత కానీ, ఆ జన్మ చేత కానీ, లేకపోతే తన యొక్క వైభవం చేత కానీ, తన యొక్క విద్య చేత కానీ కాల పరిమితి లేదు, వస్తు పరిమితి లేదు, విషయ పరిమితి లేదు. ఆయన్ని ఆశ్రయిస్తే ఎంతటి వాళ్ళనైనా ఆయన ఉద్ధరించగలడు అని నారాయణ పదంలో అందరూ ఉపోద్ఘాతంగా చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహింసాః గోబ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
మంగళం కౌసలేంద్రాయ మాణిక్య చక్రవర్తి తనుజా సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. స్వస్తి.